అండి, ఇవాళ నేను మీకు పుదీనా రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. పుదీనా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ బంగాళదుంపలు, అలాగే ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ, అలాగే నాలుగు టమాటోలు పెద్ద పెద్దవి, అలాగే పచ్చిమిరపకాయలు, ఇంత పుదీనా ఉండాలండి. నేను 3 కట్టలు పుదీనా తీసుకున్నాను. పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేయాలి కాబట్టి నేను ఆ చిన్న కొమ్మలున్నా ఏం పర్లేదు, మొత్తం ఆకాకు తీయాల్సిన అవసరం లేదు. లేతగా ఉంటే కొమ్మలైనా పర్లేదు, గ్రైండ్ చేసేస్తాం. ఇప్పుడు దీన్ని మనం పచ్చిమిరపకాయలను అలాగే పుదీనా వేసేసి టమాటో వేసేసి మనం గ్రైండ్ చేస్తామన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి ఇంక వేరే మసాలాలు ఏమీ వేయక్కర్లేదండి. జస్ట్ పచ్చిమిరపకాయలు, పుదీనా, టమాటో, మనం టమాటో తరిగి పెట్టుకున్నాం కదా, ఈ 3 కలిపేసి మనం పుదీనా రైస్ చేస్తామన్నమాట. గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ రోంతాం. నేను ప్రొసీజర్ మీకు చూపిస్తాను కాబట్టి ఇప్పుడు మీకు జస్ట్ మామూలుగా ఏం చేయాలో మీకు ఇలా చూపిస్తున్నాను. అలాగే బియ్యం కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను. మీకు ప్రొసీజర్ మీకు తర్వాత ఇది గ్రైండ్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. సో నేను పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం నూనె వేసాను, తగినంత నూనె వేసాను, అలాగే నెయ్యి కూడా వేసాను. మనం చేసుకునేది పుదీనా రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా రైస్. సారీ అండి, కదిలిపోయింది. ఇలా మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలండి. లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి, కొంచెం జీలకర్ర, పెద్ద ఇలాచి, ఇవన్నీ వేసేసి ఇలా కలపాలండి. నేను స్టవ్ వేడి చేసి పెట్టేసుకున్న నూనె కాగుంది కాబట్టి అన్నీ గబగబా అయిపోతాయండి. ఇవన్నీ వేసుకున్నాక పచ్చిమిరపకాయలు వేస్తానండి. ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు, పుదీనా, టమాటో గ్రైండ్ చేసి పెట్టాను. అయినా సరే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అందులోంచి తీసాను కానీ నేను ఒక 1/2 కిలో కన్నా ఎక్కువ పచ్చిమిరపకాయలు తగ్గాను. ఎక్కువేమో గ్రైండ్ చేశాను, తక్కువేమో ఇలా ఉంచానండి. ఇది కూడా వేగిపోయాక ఒక ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసేసేయాలి. వేసేసి బాగా కలపాలి. ఇవి వేగిపోతూ ఉంటాయి. మొత్తం మనకి తెలిసిపోతుంది కదండి తొందరగా వేగిపోయినట్టు. అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి ఇది ఎక్కువ అండి, ఇంకా అవసరం లేదు. చాలా పంజెంట్ ఉంటుంది నాది, ఎందుకంటే ఒక నీరు కూడా పోయాను నేను. జస్ట్ వెల్లుల్లిపాయలు, పసుపు, అల్లం, ఉప్పు, నూనె, ఇది కలిపి నేను గ్రైండ్ చేస్తాను. నీళ్లు పోయకుండా గ్రైండ్ చేస్తాను. ఉప్పు వేస్తాను, అందుకే ఉప్పు వేస్తాను, పచ్చిమిరపకాయలు వేస్తాను, నూనె వేస్తాను. సో నూనెతోనే గ్రైండ్ అయిపోతుంది అది. అది అయిపోయాక బంగాళదుంపలు మనం తరిగి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేయాలి. మనం నూనె వేడిగా ఉంటే అన్నీ టకటక అయిపోతాయండి. ఇది కూడా ఒకసారి బంగాళదుంపలు, అలాగే పచ్చి బఠానీ వేసుకుంటారండి. యాక్చువల్లీ గ్రీన్ పీస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు, సో నేను కార్న్ వేసినాను. కార్న్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కార్న్ వేసుకోండి. ఇవన్నీ ఒకసారి మగ్గాలండి. మగ్గాక మీకు చూపిస్తాను. సో ఇవి అన్ని వెజిటబుల్స్ అన్నీ వేగాయి. పచ్చి బఠానీ వేసుకునే వాళ్ళు పచ్చి బఠానీ వేసుకోండి, జీడిపప్పులు వేసుకునే వాళ్ళు అవన్నీ వేసుకోండి. నేను ఏమీ వేయట్లేదు, నా దగ్గర కార్న్ ఉన్నాయని కార్న్ ఇస్తాను. సో ఇవన్నీ వేగిపోయాక ఇప్పుడు మీరు పుదీనా, టమాటో, పచ్చిమిర్చి ఈ 3 కలిసి గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఎక్కువ అంటే మనం చేసేది పుదీనా రైస్ కాబట్టి ఇంత పేస్ట్ వచ్చింది. నేను 3 పెద్ద కట్టలు 3 చేశాను. ఇది కొంచెం వెంటనే బియ్యం వేసేయకూడదండి,
కొంచెం పుదీనా వాసన పచ్చి వాసన ఉంటుంది కదా, అది పోవాలి. సో కొంచెం మీడియంలో కానీ హైలో కానీ కొంచెం అవ్వాలన్నమాట. అది బాగా బాయిల్ అయితే దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. ఎందుకంటే అప్పుడు మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి అన్నీ వేసాం కదా, అవన్నీ ఈ పుదీనా పేస్ట్కి పట్టేస్తుంది. ఆ పుదీనా పేస్ట్కి ఉన్న పచ్చివాసన మొత్తం పోతుంది. ఇలా ఒక్కసారి మరుగు రానివ్వాలండి. నేను మరుగు వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో పుదీనా పేస్ట్ అంతా బాగా బాయిల్ అయింది, చూసారా? మంచి వాసన వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా సూపర్ ఉంటుందండి పుదీనా రైస్ అయితే. చక్కగా రైతా చేసుకోండి, పక్కన ఉల్లిపాయలు పెట్టుకోండి, చిప్స్ పెట్టుకోండి, హ్యాపీగా తినేయచ్చు. ఇప్పుడు వర్షం పడుతుందేమో, వేడివేడిగా ఇలా తింటే చాలా బాగుంటుంది. 1 స్పూన్ కారం, ఎక్కువ వేయకూడదండి కారం, ఎందుకంటే మనం చేసేది పుదీనా రైస్ కాబట్టి గ్రీనిష్గానే ఉండాలి. అలాగే గరం మసాలా ఇందాక మనం కొంచెం వేసాం కాబట్టి నేను తీసుకున్నది 1/2 స్పూన్, ఫుల్ స్పూన్ అయినా నేను 1/2 స్పూనే వేస్తున్నానండి. మళ్ళీ తెచ్చుకోలేక నేను రెడీగా పెట్టుకుంటాను, మీరు మాత్రం 1/2 స్పూనే వేయండి. అలాగే మొత్తం నేను కేజీ బియ్యం కన్నా ఇంకొక 1 గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి ఈ ఫుల్ సరిపోతుందండి. ఇంకొంచెం కూడా పట్టచ్చు, నేను వేస్తున్నాను. మీకు రుచికి తగినంత మీరు వేసుకోండి. మొత్తం అంతా వేసేసాక చూసారా మంచి కలర్ వస్తుంది, ఇలా చాలా మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు మనం పుదీనా రైస్ కాబట్టి మనం చేసేది పుదీనా కూడా వేసేయాలి, పుదీనా పేస్ట్ వేయాలి, అలాగే పుదీనా ఆకులు కూడా వేసేయాలి. సో బాగా బాయిల్ అయిపోతుంది. నేను హైలో పెట్టుకున్నా, ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటానండి. నేను సిమ్లో పెట్టుకున్నాక ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేయాలి. చూస్తున్నారు కదా, కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నేను వేసేస్తున్నాను. నేను కేజీ మీద 1 గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. పుదీనా రైస్ అంటే, బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో పిల్లలకి పెద్దవాళ్ళకైనా సరే. సో ఒకటేసారి చేసేస్తే ఇంకా 2 పూటలు అవే తింటారు కదండి. 1 పూట కాదుగా 2 పూటలు అదే తింటారు. సండే కదా, సండే స్పెషల్ అయినా సరే, ఏదైనా హాలిడే స్పెషల్ వచ్చినా సరే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఎప్పుడు బిర్యానీ చేసుకోకుండా ఇలా పుదీనా రైస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో మొత్తం అంతా కలిపేయాలి, ఇలా అడుగు నుంచి మొత్తం అంతా కలిపేయాలి. ఆ పుదీనా పేస్ట్ అంతా ఈ బియ్యంలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయాక ఇప్పుడు నేను రెడీగా పెట్టుకున్నాను నీళ్ళు, కొలిచి పెట్టుకున్నానండి. కేజీకి 1 గ్లాస్ ఎక్స్ట్రా వేసానని చెప్పాను కదా. సో 12 to 13 గ్లాసులు వేసానండి నీళ్ళు. పొడిగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని. అలాగే ఇందాక నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా పుదీనా, మిక్సీ నుంచి వచ్చిన వాటర్ వేస్ట్ చేయకుండా ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసి పూర్తిగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి పూర్తిగా కదిపేయాలి. కదిపేసి పైనుంచి కొంచెం నెయ్యి వేయాలి. నేను ఇందాక నెయ్యి వేసాను, ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేయాలి అంతే, ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ కొంచెం, అంటే ఆ ఫ్లేవర్ రావడానికి అంతేనండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేయాలి. దీన్ని మూత పెట్టాక నేను ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను. సో మనం ఏ రైస్ ఐటెం చేసినా, బిర్యానీ చేసినా, పులావ్ చేసినా, ఫ్రైడ్ రైస్ చేసినా, లేక ఇలాంటి పుదీనా రైస్ చేసినా, లేదా టమాటో రైస్ చేసినా, ఏది చేసినా మనకైతే రైతా అనేది కామన్. అసలు రైతా లేని ముద్ద ఎక్కదు కదా మనకి. అసలు రైతా కనిపిస్తేనే మనం ఏ రైస్ ఐటమ్ అయినా తినగలం. సో ఇలా నేను చిక్కటి పెరుగు తీసుకున్నాను, ఆ చిక్కటి పెరుగులో తగినంత ఉప్పు వేసేసాను. ఇప్పుడు రైతా అనేది పుల్లబడకుండా ఉండాలి అంటే నేను మీకు ఆల్రెడీ ఒకసారి టిప్ చెప్పాను. ఒక కిచడీలోనో లేదా ఒక బిర్యానీలో, కుష్కా బిర్యానీ చేసినప్పుడు మీకు నేను ఒక టిప్ చెప్పినట్టున్నాను. పచ్చిపాలంటే మనం కాచుకున్న పాలు, చల్లగా ఉన్నవో మామూలుగా ఉన్నవో ఏవైనా పర్లేదు, కాచున్న పాలని ఇలా ఫుల్గా వేసేసుకోవాలి. మీకు ఎన్ని కావాలో అన్ని వేసేసుకోవాలి. మన ఇంట్లో బాగానే తింటాం కదా రైతా. సో ఇన్ని నేను వేసేసుకున్నాను. నీళ్ళ బదులు పాలు వేసేసుకుంటే ఎప్పటికీ రాత్రికి కూడా ఇది ఇలాగే అసలు పులుపు ఎక్కదనమాట. మనం ఆల్రెడీ పులుపు కొంచెం 1 రోజు పెరుగో 2 రోజులు పెరుగో తీసుకుంటాం. సో దాంట్లో మనం కమ్మగా ఉన్నా సరే మనం ఈ పాలు పోసేస్తే అది రాత్రికి కూడా ఫ్రెష్గా కమ్మగా ఉంటుందన్నమాట.
సో ఇందాక నేను పుదీనా రైస్ చేసేటప్పుడు నేను ఒక పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి. జస్ట్ పుదీనాను ప్లస్ పచ్చిమిరపకాయలు ప్లస్ టమాటో ఈ 3 నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా. ఆ పేస్ట్ని నేను తగినంత పుదీనా రైస్లో వేసేసాను. మిగతాది నేను కొంచెం దాచుకున్నాను. సో అది ఒక 2 to 3 స్పూన్స్ బస్, ఎక్కువ అక్కర్లేదు. ఆ ఫ్లేవర్ వెళ్ళడానికి, అంటే ఆ పుదీనా ఫ్లేవర్ వెళ్ళాలి కదా. పుదీనా రైతా అలా ఉంటుందన్నమాట. పుదీనా మసాలా రైతా చాలా 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 టేస్టీగా ఉంటుంది. సమ్ డిఫరెంట్ కలర్ వస్తుంది. ఒక పేస్టల్ కలర్ చూసారా, మనకి అనిపిస్తుంది కదా పేస్టల్ కలర్ వచ్చినట్టు. నేను ఇంకొంచెం వేసుకున్నాను, నాకు చాలా ఇష్టం. సో ఇది వేసేసుకున్నాం కదా. ఇంకా పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ తగ్గించేసాను, ఎందుకంటే ఆల్రెడీ మనం అక్కడ వేసుకున్నాం కదా పేస్ట్లో. సో ఇక్కడ కొంచెం తగ్గించాను. అలాగే ఉల్లిపాయలు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, రైతా అంటేనే ఉల్లిపాయలు. సో నేను 2 ఉల్లిపాయలు పెద్ద పెద్దవి తీసుకుని ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఇవన్నీ వేసేసి కలిపేయాలి. కలిపేసేసి మనం చేసేదే పుదీనా రైతా కాబట్టి నా దగ్గర కొత్తిమీర లేదు. సో నేను పుదీనాయే వేసేస్తున్నాను. ఎంత పుదీనా ఉంటే అంత బాగుంటుంది. సో ఇది వేసేసాక నేను ఇందాక కొంచెం దాచిపెట్టుకున్నాను పాలని, అవి కూడా వేసేస్తున్నాను. మొత్తం అంతా కలిపేయాలి. ఈ రైతా ఒకసారి మీరు చేసుకొని చూడండి, చాలా 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 బాగుంటుంది. దయచేసి మీరందరూ తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పండి, ఇది మాత్రం చాలా బాగుంటుంది. సో నేను పుదీనా రైస్ అయ్యాక మీకు మళ్ళీ నేను చూపిస్తాను. సో ఇలాగా ఉడికిపోయిందండి. నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా సరే మనం రైస్ ఐటెం కలిపినప్పుడు ఈ చివరి దాంతోనే కలపాలి. ఇలా ఇంత పొడి పొడిగా వచ్చిందో చూసారా అండి. నేను అడుగు నుంచి కలుపుతున్నాను. ఇదంతా పుదీనా రైస్ అనమాట. సో మనం చేసుకున్న పుదీనా రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అడుగు నుంచి నేను కలుపుతున్నాను, మీరు ఒక్కసారి చూడండి. మీకు చూపించాలనే నేను ఇలా మీకు చూపిస్తున్నాను. అడుగు నుంచి మొత్తం అంతా అక్కడ లోపల ఉన్న ఏదైనా మిశ్రమం ఉంటే కూడా అంతా కలిసిపోతుంది అనమాట. సో ఇలా మీరు తప్పకుండా ట్రై చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకోరికి అలా నలుగురు షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బట్ చాలా 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 టేస్టీ అయినది, చాలా టెంప్టింగ్గా ఉంటుంది, చాలా డెలిషియస్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసుకుని నా కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు తెలిసిపోతుంది. నేను చెప్పినట్టు మీరు చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. కార్న్ ఉంది, చాలా బాగుంది. సో మీరు చేసుకోండి. చూడండి, పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కోవాలి. ఆలు అనేది చాలా బాగుంటుందండి పుదీనా రైస్. మీరు కూడా ట్రై చేసుకోండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరికీ నచ్చుతుంది. సో అలాగే రైతా నేను చెప్పాను కదా, చాలా చిక్కగా చేసుకున్న రైతా సూపర్ టేస్టీ ఉంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.